అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు బ్రౌన్ రైస్ తోటి మంచి రైస్ ఐటమ్ని తయారు చేసి చూపిస్తున్నానండి. బ్రౌన్ రైస్ తినడం అయితే చాలా మంచిది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామందికి డైజెషన్ కాక వేడి చేస్తుంది అని స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వారానికి ఒకసారి ఇలా నేను చేసే పద్ధతిలో రెసిపీని తయారు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది అండ్ తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. దానికోసం అయితే నేను ముందు రోజు నైటే 2 స్పూన్ల రాజ్మా, 2 స్పూన్ల పెసర్లు, శనగలు, అలసందల్ని నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టేసుకున్నాను. మరుసటి రోజు మధ్యాహ్నం వండుకుంటున్నాను. పొద్దున్నే వాటర్ని తీసేసి పక్కన పెడితే కాస్తంత మొలకలు కూడా వస్తాయి. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్లో వేసుకొని వాటర్ వేసి తగినంత ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇవి బ్రౌన్ రైస్ గంట ముందు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. కుక్ చేసుకుంటాము అన్న గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత మెంతికూరని తీసుకుంటున్నాను. ఒక గుప్పెడి వరకు ఉంటే కంపల్సరీ యూస్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. 2 ఇంచుల అల్లం ముక్కని, కొన్ని వెల్లుల్లిని తీసుకొని రోట్లో వేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోండి. దానివల్ల రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి సువాసన ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు రైస్ని ఒకసారి నార్మల్గా వాష్ చేసేసి, నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తాము. బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. ఆ మెజర్మెంట్ తోటి మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో అంత వాటర్ని కూడా తీసుకోండి. ఈలోపు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, మెంతికూరను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉడికినటువంటి గింజలన్నింటినీ కూడా జాలిబుట్టలోకి వేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోండి. రాజ్మా గింజ ఉడికింది అంటే మిగతా ఈజీగా ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. అది వేడైన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించండి. నిల్వ ఉన్నది కాకుండా ఫ్రెష్ది వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మగ్గించుకోండి. తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఆనియన్ ఇవన్నీ కూడా 80% వరకు కుక్ అయితే సరిపోతుంది, ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరని ఇప్పుడు బాండీలోకి యాడ్ చేసుకోండి. మెంతికూర కూడా కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే గుప్పెడే తీసుకుంటున్నాను, మగ్గితే ఇంకాస్త తక్కువ అవుతుంది. ఈలోపు రైస్ ఉడికిపోయి ఉంటుంది. వాటిని ఒక ప్లేట్లోకి కానీ ఆరబెట్టేసుకోండి, లేదంటే అలా గిన్నెలోనే పొడి పొడిగా ఉంచుకోండి. మెంతికూర మగ్గిన తర్వాత రైస్నంతా కూడా బాండీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మెంతికూర, ఆనియన్స్, టమాటా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి రైస్కి తగినంత ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ మనము పెసర్లు వాటిల్లో తగినంత ఉప్పు వేసుకున్నాము కాబట్టి రైస్కి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. డైట్లో ఉన్నవాళ్ళు, మసాలాలు వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలాని యూస్ చేస్తున్నాను. అవి మీరు స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం తక్కువగానైనా వేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ కోసం, తినడానికి ఇంట్రెస్ట్గా ఉండడం కోసం అయితే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మరొకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. దీంట్లోకి కర్రీ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ పెరుగుతో సరిపోతుంది. లేదా వెజ్ సలాడ్ ఏదైనా ఉంటే పక్కన పెట్టుకొని కూడా తినచ్చు. స్పెషల్గా కర్రీ అయితే అస్సలు అవసరం లేదు. బాడీకి కావలసిన పోషక విలువలన్నీ అందుతాయి. వారంలో 1-2 సార్లు మీరు కంపల్సరీగా చేసుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ దీన్ని టేస్టీగా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈవెన్ మీరు కావాలంటే దీన్ని లంచ్ బాక్స్లో కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకునేటువంటి గింజలన్నింటినీ కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు కలిపేసుకోండి. సో
సో ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర చల్లుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టము. అంతేనండి, ఈజీగా ఎంతో హెల్తీగా బ్రౌన్ రైస్ తోటి మనకి ఈ రైస్ రెసిపీ అయితే తయారైపోయింది. ఏమీ అవసరం లేకుండా సింపుల్గా తినేసేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది.